అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సమ్మె అయిపోయిన తర్వాత మేము మా విధుల్లోకి జాయిన్ అయినామండి. అంగన్వాడీ ఆయాలు అయితేనేమి, టీచర్లు అయితేనేమి అందరం పోయి జాయిన్ అయినాము. ఈ జాయిన్ అయినాక మాకు బాధ్యతలు చాలా ఉంటాయన్నమాట. అంటే ముందు నుండి చేసినవే కాకుంటే 42 రోజులు వ్యత్యాసం వచ్చింది కదా మాకు, అంగన్వాడీకి కొద్దిగా పోలేక అట్లా. ఈ 42 రోజుల్లోన చాలా జరిగిపోయింటాయి అంగన్వాడీలో. అసలు ఆ వీడియోస్ మేము పెడతాము. అంత అంగన్వాడీ అంత గందరగోళం అయిపోయిందనమాట. అది పరిశుభ్రత చేసుకునేటప్పుడు, అంతా శుభ్రత చేసుకునేటప్పుడు ఆ వీడియోస్ చేసినాం మేము. ఎందుకంటే అవి పెడితే మీరు చూస్తే మీకు కూడా మేము చేసుకునే, అంటే మా ఆయాలు చేసే పనితనం కూడా మీకు కూడా అర్థమవుతుంది. ఆయాలకి మేము సాయం చేసినప్పుడు అవన్నీ మీకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇటువంటివన్నీ మీకు ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ పెట్టిండేది. దీనికి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, మా తోటి వాళ్ళు, బెనిఫిషరీస్, ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్, వీరందరూ ఈ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మేము విధుల్లోకి జాయిన్ అయినాక ఆ అంగన్వాడీ సెంటర్ అంతా శుభ్రం అయిపోయినాక మరుసటి రోజు నుండి మేము ఏరియా మొత్తం, అంటే మా సర్వే పరిధిలోని ప్రతి ఇంటికి గృహ సందర్శన ద్వారా, అంటే మేము మామూలు గృహ సందర్శన సపరేట్గా, కానీ మేము మా విధుల్లోకి జాయిన్ అయినామని చెప్పుకోవడానికి ఇంటింటికి తిరిగి వారికంతా మా విషయాలన్నీ సమ్మె తర్వాత మేము ఇట్లా వచ్చి జాయిన్ అయినామండి. మీరు గర్భవతులు నమోదు చేసుకోవచ్చు, బాలింతలు నమోదు చేసుకోవచ్చు, తర్వాత పిల్లలు నమోదు చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మా నుండి అవసరాలు, అంటే ఇమ్యునైజేషన్కి ఏదైనా అవకాశం ఉంటే అవన్నీ ఇంకా మామూలుగా మన పనులు మనం మొదలు పెట్టుకున్నామమ్మా, మీరు రావచ్చు, ఇంక అంగన్వాడికి రావాలి, అలాగే పిల్లలకి శ్రద్ధగా బడికి పంపాలి అని చెప్పేసి అందరికీ ఒకసారి తిరిగి మేము మా ఆయా టీచర్లము, అంగన్వాడీ టీచర్లము ఆయా తిరిగేసి మొత్తం సర్వేకు ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లకు తిరిగి చెప్పుకున్నాం అన్నమాట. ఇంకా యథావిధిగా మా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు చాలా ఎంత ఉంటాయంటే అవన్నీ మేము చెప్పుకుంటాము. అవన్నీ చెప్పుకోవడానికే ఇవన్నీ అనమాట. ఇంకా ప్రీ స్కూల్ జరుపుకుంటూ, తర్వాత ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నమోదుకి చాలామంది వస్తున్నారు, గర్భవతులు చాలామంది వస్తున్నారు. మాకు ఇంతవరకు ఏంది మాకు ఇవ్వలేదు అట్లా అని అన్నీ వాళ్ళకి నచ్చచెప్తున్నాం అనమాట. అమ్మ, మాకు ఇన్ని రోజులు మేము సమ్మెలో ఉన్నాం కదా, మీ నమోదు చేసుకోవడం మాకు ఈ యాప్ బంద్ అయిపోయింది, ఓపెన్ కావడం లేదు. మాకు మొన్న 22వ తేదీన వైఎస్ఆర్ యాప్ మొదలైందండి, మామూలుగా ఓపెన్ అయిందనమాట. ఇంకా అప్పటి నుండి ఇంకా ఒక యుద్ధ ప్రాతిపాదికన అన్నట్లుగా గర్భవతులు, బాలింతలు, ఏరియాలో ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా కొత్తగా వచ్చింటారు కదా కుటుంబాలు, వాళ్ళందరూ జాయిన్ చేయించుకోవడానికి, నమోదు చేయించుకోవడానికి వస్తున్నారు. ఇలా అంతా జరుగుతూ ఉందండి మా పనులు. అంటే ఇదే సమయంలో సెక్టార్ మీటింగ్ ఒకటి, ఆ సెక్టార్ మీటింగ్లో మొత్తం మేము రిపోర్ట్లు ఇచ్చేది ఉంటుంది. ఆ రిపోర్ట్లు అవన్నీ ఇచ్చుకున్నాం అన్నమాట ఈ నెలలో. కాబట్టి ఇలా జరిగిందండి మా పనులంతా, ఇట్లా జరిగింది. వీడియోస్ తీసుకోవడానికి కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది నాకు. కాబట్టి ఈ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అంగన్వాడీకి ఆశీర్వాదం సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన గురించి మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. కాబట్టి మీరు మీ సెంటర్లలో ఏవైనా విశేషమైన కార్యక్రమాలు జరుపుతూ ఉంటే, ఒకవేళ అర్బన్ పరిధిలో కానీ, రూరల్ దగ్గర ఉన్న పల్లెల్లో కానీ ఏవైనా ప్రోగ్రాం జరుగుతుంటే మనం ఈ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకొని పోదాము. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్, అంటే నా నంబరు నేను దీంట్లో స్క్రోలింగ్ చేసుకుంటాను, ఆ నంబర్కి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ దగ్గర ఉండి నాకు అనుకూలంగా ఉంటే వస్తాను, లేదంటే మీరు వీడియోస్ తీసి పెట్టినా కూడా నేను దీంట్లో అప్లోడ్ చేసుకుంటాను అన్నమాట. కాబట్టి ఇలా అందరూ సహకరించండి, అందరూ లైక్ చేయండి ఫస్ట్, తర్వాత మన గురించి మనం చెప్పుకోవడానికి మనకి ఎందుకండి సిగ్గు. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మీ బెనిఫిషరీస్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇవన్నీ చేస్తున్నాము అనేది అందరికీ తెలియాలన్నమాట. ఖచ్చితంగా ఏ అంగన్వాడీ టీచర్ అయినా ఏదైనా, అక్క నా దగ్గర ఇట్లా ఉంది చూడు, మీరు వచ్చి మీరు చెప్పుకోండి, మా దాంట్లో వీడియోస్ తీయండి అని చెప్తే నేను ఖచ్చితంగా వస్తానండి. కాబట్టి అందరికీ నమస్కారం అండి.